ఇక వివరాలు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ఘట్టానికి తెరపడింది. దీంతో వివిధ పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. తమ కార్యకర్తలు, అభిమానులతో ఊరేగింపుగా వెళ్లి నామినేషన్లను దాఖలు చేశారు. దీంతో రిటర్నింగ్ అధికారి కార్యాలయాలు అభ్యర్థులతో కిటకిటలాడాయి. తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు, ఏపీలోని 175 అసెంబ్లీ సహా 25 పార్లమెంట్ స్థానాలకు వివిధ పార్టీల నుంచి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. తొలి 4 రోజులు నామినేషన్లు తక్కువగా దాఖలు కాగా 22వ తేదీన అధికంగా వేశారు. అన్ని పార్టీల నుంచి ప్రతినిధులు రిటర్నింగ్ అధికారులకు నామపత్రాలు సమర్పించారు. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను నేడు రిటర్నింగ్ అధికారులు పరిశీలిస్తారు. ఈ నెల 28 వరకు ఉపసంహరించుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఆ రోజు వరకు ఎవరు బరిలో ఉంటారో ప్రకటిస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జనసేన అభ్యర్థి గుండం నాగబాబు నామినేషన్ వేశారు. ముందుగా సుమారు 15,000 మంది కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. మంగళగిరి అసెంబ్లీకి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను సైతం బరిలో ఉంటానంటూ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్ తమన్నా సింహాద్రి నామినేషన్ వేశారు. మంగళగిరి ఎంఆర్ఓ ఆఫీస్కు చేరుకుని తన నామినేషన్ పత్రాల్ని అందజేశారు. ప్రజాసేవ చేసేందుకే ముందుకు వచ్చానని తమన్నా సింహాద్రి తెలిపారు. కడప జిల్లా బద్వేల్లో వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. టీడీపీ అభ్యర్థి డాక్టర్ రాజశేఖర్, కాంగ్రెస్ అభ్యర్థి పిఎం కమలమ్మ, బీజేపీ అభ్యర్థి జయరాములు, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గ కాంగ్రెస్, వైసీపీ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. గుంతకల్ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాల్ని సమర్పించారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి కూడా గుంతకల్లు తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ప్రకాశం జిల్లా కొండెపి వైసీపీ అసెంబ్లీ అభ్యర్థిగా డాక్టర్ మదాసి వెంకయ్య నామినేషన్ వేశారు. టంగుటూరు పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా బయలుదేరి కొండపి ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ పత్రాల్ని సమర్పించారు. అనంతపురం జిల్లా పెనుగొండలో సిట్టింగ్ ఎమ్మెల్యే బీకే పార్థసారథి భారీ ర్యాలీగా వెళ్లి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. పెనుగొండ పరిధిలోని మండలాల నుంచి టీడీపీ కార్యకర్తలు భారీగా తరలి వెళ్లారు. గత 5 ఏళ్లుగా చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందని పార్థసారథి ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం టీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు భారీ ర్యాలీగా కలెక్టరేట్కు వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి కలెక్టరేట్కు వెళ్లారు. తెలంగాణలోని 16 లోక్సభ స్థానాలు గెలుచుకుంటే కేంద్రంలో ప్రధాన భూమిక పోషించి నిధుల్ని రాబట్టుకోవచ్చని నామా అన్నారు. ఖమ్మం పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతోన్న నామా నాగేశ్వరరావు నామినేషన్ వేశారు. ముందుగా అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. అనంతరం నామినేషన్ పత్రాల్ని ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. రాజేంద్రనగర్ తహసీల్దార్ కార్యాలయంలో మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ, లక్ష్మణ్ల సమక్షంలో చేవెళ్ల లోక్సభ బీజేపీ అభ్యర్థిగా జనార్దన్ నామినేషన్ వేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ నామినేషన్ దాఖలు చేశారు. అరవింద్ వెంట బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికే 2 సెట్ల నామినేషన్ దాఖలు చేసిన అరవింద్ చివరి రోజు మరో 2 సెట్లు నామినేషన్ దాఖలు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు నామినేషన్ల గడువు ముగియడంతో భారీ సంఖ్యలో వివిధ పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు. మరోవైపు రెబల్ అభ్యర్థులను విత్డ్రా చేయించేందుకు పార్టీల కీలక నేతలు రంగంలోకి దిగి వారిని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు.